ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మన యొక్క ఏం తెలుసుకుందామంటే, ఈ రోజుల పిల్లలకు మనం వాటర్ తాపాలా వద్దా అనేది చాలామందికి ఒక అపోహగానే మిగిలిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు లేదా ఒక నెల 2 నెలలు 3 నెలల పిల్లలకు మనం చాలామంది వాటర్ అనేది తాపరు. తల్లిపాలు మాత్రమే ఇస్తారు కానీ వాటర్ మాత్రం తాపరు. కావున ఇది మనం ఎలా తాపొచ్చు అనే విషయాన్ని వచ్చినట్టయితే, మనం ఎలా తాపొచ్చు అంటే, నైట్ మనం ఒకరోజు ముందే 1 లీటర్ కానీ 1.5 లీటర్ నీళ్లు కానీ మనం బాగా వేడి చేయాలి. ఆ వేడి చేసిన నీటిని ఉదయం లేవగానే మనం మళ్ళీ ఒక పాలిథీన్ గుడ్డలో కానీ అట్లా వడగట్టాలి. ఆ వడగట్టిన నీటిని పాల సీసాలో మాత్రమే పోసి, ఆ పాల సీసాని తల్లిపాలు ఒకసారి ఇవ్వాలి. తర్వాత 1 గంట తర్వాత మనం నీళ్ళు ఇవ్వాలి. 5 సార్లు తల్లిపాలు ఇవ్వాలి, 5 సార్లు నీరు ఇవ్వాలి. అంటే ఒక రోజులో చంటి పిల్లలు, అంటే రోజుల పిల్లలు, నెలల పిల్లలు మన వాటర్ తాపకుండా ఉండడం అనేది అసలు ఈ యొక్క జీవరాశులలో ఏ జీవరాశి కూడా వాటర్ తాగకుండా ఉండదు. పుట్టిన రోజు నుంచే వాటర్ తాగడం అనేది మిగతా జీవరాశులు అనేవి చేస్తూ ఉంటాయి. మనం మాత్రం ఇది అపోహగా పబ్లిక్లో మిగిలిపోయింది. చాలామంది నీరు తాపరు. అది ఎందుకు తాపకపోవడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలలో మలబద్ధకం వచ్చేస్తుంది. మలబద్ధకం వచ్చేసి వాళ్ళు రోజు తప్పించి రోజు కానీ, లేదా 2-3 రోజులకు ఒకసారి మోషన్ పోవడానికి అవకాశం ఉంటుంది, లేదా రోజుకు ఒకసారి మోషన్ వెళ్ళడానికి పిల్లల్లో అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన ప్రేగుల్లో మలం ఎక్కువ ఆగిపోయి రొంపలు, జలుబులు, జ్వరాలు ఇలా పిల్లలకి ప్రతిరోజు ఇలా సిక్ అయ్యే అవకాశం, రోగాలను బారిన పడే అవకాశం ఉంటుంది. కావున మరి తల్లిపాలల్లో ఉండే నీరు బిడ్డకు సరిపోకపోవడం వలన ఆ ప్రేగుల్లో మలం అనేది కదలకపోవడం వలన మనకి మలబద్ధకం వచ్చేసి కడుపులో నొప్పి రావడం, పిల్లలు విపరీతంగా వేడి చేయడం ఇలా జరుగుతుంది. కావున తెలుసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ విషయాన్ని చేసినట్టయితే చాలామందికి మనం అవేర్నెస్ తీసుకొచ్చినట్టు అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకుందాం. అలాగే పెద్దల విషయానికి వస్తే, రోజుకి 2 టైమ్స్ కంపల్సరీగా వెళ్ళాలి పెద్దవాళ్ళు, లేదా 3 టైమ్స్ పోతే ఇంకా మంచిది. మనం కూడా ఒక రోజులో 4 నుంచి 5 లీటర్స్ వాటర్ని ఎలా తాగాలనేది మళ్ళీ ఒకసారి టాపిక్లు తెలుసుకుందాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు 5 సార్లు కంపల్సరీ వెళ్ళాలి. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్నిసార్లు అయితే పాలు తాగుతారో అన్నిసార్లు మోషన్ వెళ్ళాలి. పెద్దవారైనా సరే మనం ఎన్నిసార్లు భోజనం చేస్తామో, 3 టైమ్స్ భోజనం చేస్తే 3 టైమ్స్ వెళ్ళాలి. 2 టైమ్స్ భోజనం చేస్తే అలా తీసుకుంటే 2 టైమ్స్ వెళ్ళవలసి ఉంటుంది. కావున ఈ విషయాన్ని గుర్తిస్తారని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కానీ లేదా మెసేజ్ ద్వారా తెలియజేయండి, లేదా ఫోన్ చేసైనా కనుక్కోండి. థ్యాంక్ యూ. అలాగే నా నెంబర్ని కామెంట్ బాక్స్లో పెడతాను, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి.